బిన్ లాడెన్, మూడో వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే తాలిబన్లు, నాలుగో చూస్తే ఉదాహరణకి నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ తాత ఈ జిమ్. అవునా కాదా అని అడుగుతున్నా. అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు. అందరినీ మోసం చేస్తానే ఉంటాడు. ఎవరన్నా ఎదురొస్తే నరికేస్తాడు. వీళ్ళకు తల్లి మీద ప్రేమ లేదు. మొన్నటి వరకు తల్లి గౌరవ అధ్యక్షురాలు, ఇప్పుడు ఎక్కడుంది తల్లి? ఉందా? ఇప్పుడు తల్లి కనపడుస్తా ఉందా మీకు? ఎక్కడన్నా చూసారా తల్లిని? తల్లిని చూసుకొని వాడికి మిమ్మల్ని చూస్తారా తల్లి? నీ బిడ్డ కూడా మారిగి ఉండాలని కోరుకుంటున్నావా నువ్వు? బిడ్డ తల్లితో ఉండాలా లేదా? గౌరవం లేని వ్యక్తి అది అయ్యింది. చెల్లెలు, ఏమమ్మా మీరు ఆలోచించండి. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలా లేదా చెల్లెలకి? ఇచ్చాడా ఈ సైకో? అదే నార్సీ విధానం. ఆ చెల్లెలు కూడా ఆయన దయాదాశాల పైన పడి ఉండాలి, కక్ష తీర్చుకోవాలి. చెల్లెల బట్టల గురించి మాట్లాడతాడంటే, చీర గురించి మాట్లాడతాడంటే ఇది నార్సీ విధానం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మానసిక వైకల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, వీళ్ళు వాళ్ళ నాన్న కూడా ప్రేమించరు, పిల్లల్ని కూడా ప్రేమించరు, వాళ్ళు కూడా ప్రేమించుకోరు. వాళ్ళ ఎగోనే నేను జరిగింది చెప్పింది జరగాలనేది వీళ్ళ మనస్తత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 5 ఏళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం తమ్ముళ్ళు, చరిత్రలో ఎప్పుడన్నా చూశారా ఒక ఎంపీ తిరగబడ్డాడని సిబిసిఐడి కేసులు పెట్టి కడాన పోలీస్ కస్టడీలో అతన్ని కొడతా ఉంటే తాడేపల్లి కొంప నుంచి చూసి బలే కొడుతున్నారు, ఇంకా కొట్టమని చెప్పాడంటే అర్థమైందా మీకు? ఏ కేసు లేదు ఈ జిల్లాలో. నంద్యాలలో నడిరాత్రి వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అన్నా. ఒకే మాట చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్తామంటే, నాకే దిక్కు లేకపోతే మీకు దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అర్థమైందా నార్సీ విధానం? అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బాబాయిని గొడ్డలతో లేపేశారంటే, గులకరాళ్ళ డ్రామా ఆడారంటే, కోడి కత్తి డ్రామా ఆడారంటే, తండ్రి లేని బిడ్డని నాటకాలు ఆడారంటే, తర్వాత ఆ తండ్రిని చంపారని చెప్పిన వాళ్ళకే ఎంపీ ఇచ్చాడంటే ఏం అర్థమైందా తమ్ముళ్ళు? అర్థమైందా తల్లి? ఇంకా కాలేదా? ఇంకా కాలేదంటే మీ ఇంటికి గొడ్డలు రావాలి, అప్పుడే అర్థమవుతుంది. అవునా కాదా? దీనివల్ల ఎంత నష్టపోయామంటే, అతని అభిప్రాయం అతనొక్కడే గొప్పోడని, దేవుడి కంటే గొప్పోడు అనుకుంటాడు. మా తమ్ముడు చెప్తున్నాడు వారంలో బుద్ధి చెప్తామని. బుద్ధి చెప్పకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తాది. పాలించమని అధికారం ఇస్తే 5 ఏళ్ళు సెక్రటరియట్కి వచ్చాడా తమ్ముళ్ళు? చూశారా తమ్ముళ్ళు? ఇది అహంకారం కాకపోతే ఏంటి? నార్సీ విధానం కాకపోతే ఏంటని అంటున్నా. ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పాడా లేదా? వస్తానే 3 రాజధానులు అన్నాడా లేదా? 3 ముక్కలాట ఆడాడా లేదా? కర్నూలుని రాజధాని చేసేశాడంట.
ఒక ఇంచు ఒక అంగుళం అభివృద్ధి జరిగిందా తమ్ముడు? ఇక్కడే ఉన్న కర్నూలులో జరిగిందా? లాభం వచ్చిందా? ఇది నార్సీ విధానం అవునా కాదా? మోసం చేయడం అవునా కాదా? తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళ పార్టీ వాడికి 5 ఏళ్ళు ఇంటర్వ్యూలా ఎక్కడ విన్నారా? ఇవి కనపడొస్తుందా? వాళ్ళ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ నీకు ఇస్తాడా? 5 ఏళ్ళు పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? పరదాలు కట్టుకొని తిరిగి ఆ దారిలో పోతా ఉంటే చెట్లన్నీ నరికేశాడు నార్సీ విధానం. అంటే ఆ సైకోకి అతను చూస్తే అతనికే భయం, చెట్టు చూస్తే భయం, పుట్ట చూస్తే భయం, మిమ్మల్ని చూస్తే భయం. ఇప్పుడు మాత్రం నేరుగా వచ్చి పరదాలు తీసేసి మీ దగ్గరకు వస్తున్నాడు ఓట్లు కోసరం. ఇప్పుడు మనుషులు రావడాలా అప్పుడప్పుడు వస్తున్నాడు, రేపు అది కూడా రాడని మీ అందరికీ చెప్తున్నా. తమిళ్ళు 5 ఏళ్ళు మీడియా ప్రశ్నిస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్కరోజు కూడా మీడియా సమావేశం పెట్టని వ్యక్తి ఈ సైకో. ఇంకో పక్క ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మమ్మల్ని మీటింగులు పెట్టకుండా చేసిన వ్యక్తి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధానం వల్ల ప్రజలకందరికీ కొండంత విధ్వంసం జరిగింది. ఏది నిర్మాణమో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూర్చున్న స్థలాన్ని ప్రజావేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తనకు మొదటి మీటింగ్ కి షెల్టర్ ఇచ్చినటువంటి ప్రజావేదిక గీల్చేసి విధ్వంసానికి నాంది పలికాడు. కలల రాజధాని నాశనం చేశాడు. వేల కోట్లతో నిర్మాణం చేసిన రాజధానిని ఈరోజు చెదలు పట్టించే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా క్యాన్సిల్ చేశాడు. పోలవరం లాంటి ప్రాజెక్ట్ని రాయలసీమకి ఒక వరం లాంటి ప్రాజెక్టు, జీవనది అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. ప్రాజెక్టులు సరిగా మెయింటైన్ చేయకుండా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చాయి. అందరికి అన్యాయం చేశాడు. 13 లక్షల రూపాయలు 13 లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. తమిళలో మీరు ఎవరైనా బాగుపడ్డారా? ఈ ప్రభుత్వంలో మీ జీవన ప్రమాణాలు మెరుగయ్యా? ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా? ఈ ప్రభుత్వంలో మీ ఖర్చులు తగ్గాయా? ఈ ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది. తమ్ముళ్ళు, ఇక్కడ మందు బాబులు కూడా ఉంటారు. మధ్యాహ్నం వేళ అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు, నేను ఇప్పుడున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటిల్ జోబులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి. ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. ఒకటి తాగితే కిక్కెక్కదు, 2 తాగితే కడుపులో మంట, 3 తాగితే ఇంక గోయిందా. నాసిరకం అవునా కాదా? ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం అవునా కాదా? మీరిక్కడున్నారు, పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు? ఈ పరిస్థితి ఉందా తమ్ముళ్ళు? అంటే జగ్గుబాయ్ బ్రాండు, జే బ్రాండు, మన వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించే బ్రాండు, మన వాళ్ళని శ్మశానానికి పంపించే బ్రాండు. మీకు ఇంకా కోపం రాదు.
ఆవేశం రాదు, ఆందోళన లేదు. మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు 200 చేశారు కదా, ఎవరికి పోయింది ఆ డబ్బులు? ఎవరికి పోయింది? జగ్గుబాయికి అవునా కాదా? అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా? అదే చెప్పాను, నార్సీ విధానం. మీరు నాశనమైన, మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏ జగ్గుబాయ్. అదే నార్సీ విధానం. కనికరం లేదు, మానవత్వం లేదు, మనిషి కాదు. అలాంటి ఆడికి ఓటేస్త్రీ. మా తమ్ముడు చెప్తే మెంటల్ అంటున్నాడు. అదే చెప్తాను నార్సీ అంటే. వేస్త్రీ, ఓటేస్త్రీ, కొని తెచ్చుకుంటారు. మీరు ఇబ్బంది పడుతుంది, మిమ్మల్ని కాపాడుకోవాలి, నన్ను జైల్లో పెట్టి నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు. నేను ఒకటే చెప్పా, దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది. తిరుపతిలో మీరు చూశారు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే 24 క్లేమోర్ మైన్స్ నా మీద ఆ రోజే బ్లాస్ట్ చేశారు. కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి 7 కొండల నుంచి దిగొచ్చి నన్ను కాపాడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో చెయ్యాలని కాపాడాడు. అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి. గులకరాళ్ళ డ్రామా. గులకరాయి కనపడదు, దెబ్బ తగులుతుంది. ఇమ్మీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి హత్యా ప్రయత్నం చేయడానికి. ఏంటి? గులకరాయితో. ఏం తమ్ముళ్ళు, డ్రామా అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్నీ కూడా అతనే చేసి ఇసుక మాఫియా. పక్కనే కృష్ణా నది ఉందా లేదా ఇక్కడ? ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 4000 ఎవరికి పోతా ఉంది? జగ్గుబాయికి అవునా కాదా? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి ఈ ఒక్కడే బతకాలనుకున్నాడు. ఇది న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. ఇది కాకుండా తమిళ్లో ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడా? ఒక కాలువ దువ్వాడా? ఒక కాలువలో పూడికి తీశాడా? ఒక ప్రాజెక్టు కట్టాడా? ఒక పెట్టుబడి వచ్చిందా? ఏది రాదు. అందుకే మీరు వినాలి, నార్సీ విధానం అంటే ఇదే. ఒక్కడే బాగుంటాడు, మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు. అది క్లాస్ వార్ అంట. అదేం వారో నాకైతే అర్థం కాల. క్లాస్ వార్. నేను పోరాడేది క్యాష్ వారు పైన, జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బుల పైన. ఆ డబ్బు రావాల్సింది ఈ పేదవాడికి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నా పోరాటం సబబు అవునా కాదా? న్యాయం అవునా కాదా? మద్దతు ఇస్తారా లేదా? అందుకే ఈరోజు నేను వచ్చా, ప్రజా మేనిఫెస్టోతో మీ ముందరకు వచ్చాను. దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి. తమిళ్లో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారయ్యా? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి. కాదా? ఇది చూడండి, ఇది ఫోటో ఎవరిది? ఎవరిది ఫోటో?
ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఏమి రాశాడు? జగనన్న భూ హక్కు పత్రం. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా మీరు దీనికి? నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు, కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోను అని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కనపడకూడదు. వస్తాం. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. టైం తక్కువ ఉంది, నువ్వు తగలబెట్టు. ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు, మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట. నీ భూమి అమ్మాలంట, ఆయన పర్మిషన్ కావాలంట. కావాలనా? నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా? నీది కాదా భూమి? కాదా భూమి? నీదే కదా. ఈ చట్టం కావాలనా? ఇది నల్ల చట్టం అవునా కాదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, తగలబెట్టా, తగలేసా. అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది. అలాంటి సైకో మీకు కావాలనా? అలాంటి వ్యక్తి మీకు కావాలనా? మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలనా? మీకు ఆస్తులు పెంచేవాడు కావాలనా? అందుకే వచ్చా ఈరోజు. అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సూపర్ 6. మీ జీవితాలను మార్చే సూపర్ 6. ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు. మా ఆడబిడ్డలు, మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తమ్ముడు కన్ను కూడా పోయింది గులకరాయితో.